ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేసింది. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కి ఇది తొలి విజయం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడైంది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. యాదగిరిగుట్టలో 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడా రాధా గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుడవల్లి వాణి గెలిచారు. మధిర మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ లీడ్లో ఉండగా నాగర్ కర్నూలు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేసింది. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ కి ఇది తొలి విజయం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడైంది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. యాదగిరిగుట్టలో 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడా రాధా గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుడవల్లి వాణి గెలిచారు. మధిర మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ లీడ్లో ఉండగా నాగర్ కర్నూలు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ నాని, ఏదైతే చూస్తున్నాం కదా, తెలంగాణలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటు కార్పొరేషన్లు అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఫలితాలు చూసుకుంటే కనుక ముందుగా నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఈ ఫలితాల రాక కనిపిస్తుంది. కానీ పోను చూసుకుంటే కనుక కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగానే కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసినా సరే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మనం కూడా గమనించాలి. ఎందుకంటే అధికార పార్టీ ఏదంటే వాటికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా నిధుల కేటాయింపుకు సంబంధించి అధికార పార్టీ సభ్యులకి ఎక్కువగా ఓటు వేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఫలితాలు చూసుకుంటే కనుక మనకి మొత్తంగా మనకి మున్సిపాలిటీలకు సంబంధించి 2581 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులలో మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ సంబంధించి 91 స్థానాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 31 స్థానాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 14 స్థానాల్లో తమ ఖాతాలో వేసుకోవడం జరిగింది. తాజాగా చూసుకుంటే బీఆర్ఎస్ కు 42 స్థానాలు కైవసం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అయితే పోటీ గట్టిగానే ఉంది. ఎందుకంటే గత మనం పంచాయతీ ఎన్నికలు చూసాం. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఏమాత్రం అధికార పార్టీకి తగ్గకుండా కూడా 50% పైగా తన స్థానాన్ని తన పుట్టలో వేసుకోవడం జరిగింది. అంటే ఓవరాల్ గా మనం అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి చూసుకుంటే కనుక మొత్తం 414 డివిజన్లు ఉన్నాయి. 414 డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు 2 డివిజన్లు మాత్రమే కౌంటింగ్ జరిగింది. ఆ 2 కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్కి సంబంధించి ఒక రిఫరెండంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్నికల నేపథ్యంలో ప్రజల ఆలోచన ఎలాగుంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లుందనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒక ప్రతిష్టాత్మకంగానే తీసుకుందని చెప్పచ్చు. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు వస్తున్న ఫలితాలు కాంగ్రెస్ అనుకూలంగానే 91 స్థానాలు 94 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ 47 ఉన్నాయి. బీజేపీకి 15 స్థానాలు మన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి కొన్ని బెండ్లు చూసుకుంటే కనుక కొన్ని చోట్ల బీఆర్ఎస్ చాలా అత్యధిక స్థానాలు గెలుపొందిన మనకి వార్డులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మొత్తం ఈ ఎన్నికలు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనకు ఒక్కొక్కటి కూడా ఈ ఫలితాలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి అశ్వరావుపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ జరుగుతుంది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు సంబంధించి కూడా చూసుకుంటే కనుక కాంగ్రెస్ 2 తన ఖాతాలో వేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 2, అదేవిధంగా బీజేపీ 1 తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీ
చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే పొంగులేటి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ గట్టి పోటీగా నిలబడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కటిగా మనకి ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు వస్తున్నప్పుడు కూడా కొన్ని కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నాయి, కొన్ని బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉన్నాయి. తక్కువ స్థానాల్లో బీజేపీ, అంటే ప్రస్తుతం అయితే 15 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. అదేవిధంగా అదర్స్ చూసుకుంటే కనుక 9 స్థానాలు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక పోస్టల్ బ్యాలెట్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది. సో దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉన్నట్టు తెలుస్తుంది? మనం చూడాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అధికారం పార్టీ వైపు ఉంటేనే బెటర్. ఎందుకంటే నిధులు ముఖ్యంగా కావాల్సిన అధికార పార్టీ వైపే ఉంటారు. నాని, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేసింది. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఇది తొలి విజయం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడైంది. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. యాదగిరిగుట్టలో 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడా రాధా గెలుపొందారు. 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి గెలిచారు. మధిర మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ల ఎక్కింపులో కాంగ్రెస్ లీడ్లో ఉండగా నాగర్ కర్నూలు పోస్టల్ బ్యాలెట్ల ఎక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. రైట్గా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదట బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉదయం 9:20 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు తొలి ఫలితం వెల్లడైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలిచారు. అలాగే మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గరుకా కుమార్ గెలుపొందగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీలో 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రైట్, ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా మొదట బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉదయం 9:20 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలిచారు. అలాగే మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గురకా కుమార్ గెలుపొందగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతార మున్సిపాలిటీలో 4 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.